హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రేపు సేల్ అయితే ఎండ్ అవబోతుంది. మనకి ఏదైతే సమ్మర్ సేల్ ఉందో రేపటితో సమాప్తం మనకి అమెజాన్లో వచ్చేసి. సో దట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రోజు ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో ల్యాప్టాప్ ఆఫర్స్, దానికంటే ఈ రోజు నేను చెప్పే ఆఫర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవే కాదు, చాలా ఆఫర్స్ మనకి వస్తూ పోతూ ఉన్నాయన్నమాట. ఇట్లాంటివన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిదానికి వీడియో చేయలేం. ఈ 2 days గ్యాప్లో చాలా డీల్స్ వచ్చిపోయాయి. అవన్నీ మన ప్రీమియం డీల్స్ బ్రో అనే ఒక డీల్ ఛానల్లో పోస్ట్ చేసాం. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఎక్కువ పెట్టి డిస్టర్బ్ చేయం, చాలా తక్కువ పెడతాం, కానీ మంచి డీల్స్ పెడతాం. అవి మంచియో కాదో జస్ట్ ఇప్పుడు నేను చెప్పే తరీకాని బట్టి మీరు జాయిన్ అవ్వాలా వద్దు అనేది వీడియో ఎండ్లో డిసైడ్ అవ్వండి. ఇప్పుడు కాదు, వీడియో ఎండ్లో డీల్స్ ఛానల్లో జాయిన్ అవుతారు లేదనేది అది మీ ఇష్టం. సో ఫస్ట్లీ వచ్చేసి టాప్ 5 ల్యాప్టాప్ డీల్స్ చెప్తాను నేను. ఈ ఎక్సలెంట్ డీల్స్ ఇవి. ఈ ప్రైస్ రేంజ్లో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఫస్ట్లీ మీరు అండర్ 40,000లో ఒక ల్యాప్టాప్ తీసుకోవాలని చూస్తే మాత్రం దేర్ ఈస్ 2 ఆప్షన్స్. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 38,000 అనుకుంటే, 38,000 రూపాయలకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే ఏసూస్ వివోబుక్ 16X అనమాట. సో ఇది 16 ఇంచ్ మోడల్. ఇది మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంటుంది, ఒకసారి డెడికేటెడ్ రివ్యూ చూడండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ లాంటివి చేస్తారు, మీకు ఒకవేళ బిగ్ స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం 16 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ Ryzen 5 5600H ప్రాసెసర్ వస్తుంది. పర్లేదు, ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్, ఎందుకంటే ఇంకోటి మీకు దీనికంటే బెస్ట్ ప్రాసెసర్ ఇవ్వచ్చు, బట్ కాకపోతే కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మీకు 16 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అండ్ 16:10 రేషియోతో వస్తుంది. 16 ఇంచెస్ 16:10 రేషియో అంటే వెరీ బిగ్ డిస్ప్లే. కంటెంట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే మీకు Ryzen 5 5600H అనేది మీకు గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి 2 years బ్యాక్ అయినా సరే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది, 1.8 kgs వెయిట్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కూడా మనకి విత్ ఇన్ ద బాక్స్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ అనేది మీకు చూడడానికి అయితే సిల్వర్ కలర్లో ఉంటుంది అండ్ బ్లూ కలర్లో ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా మనకి 45,000 అలా ఉంటుంది. పెద్ద మీరు ఓపెన్ చేస్తే 43,990 చూపిస్తుంది. పెద్ద తగ్గినట్టు ఏమనిపించదు. బట్ మీరు ఐసిఐసిఐ కార్డు కనుక యూజ్ చేసి ఈఎంఐ పెట్టుకుంటే మీకు 38,000 రూపాయలకు వస్తుంది. ఈఎంఐ పెట్టుకోకపోతే 38,250 రూపాయలకు వస్తుంది. సో ఎనీవే మీకు ఇది 38,000కి వస్తుంది. 38,000 రూపాయలకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బై. మీరు స్ట్రైట్ అవే పర్చేస్ చేయొచ్చు. లేదు ఇంకో 2-3,000 ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మీకు హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro ఇదే రైట్ మన దగ్గర ఉంది. ఇది కూడా మన ఛానల్లో రివ్యూ అయితే రాలేదు. రివ్యూని రికార్డ్ చేస్తున్నాను, ఈరోజు రికార్డ్ చేస్తాను. మీకు సేల్ అయిపోయాక వస్తుంది రివ్యూ. బట్ ఈ ప్రైస్ రేంజ్లో కళ్ళు మూసుకొని తీసుకోగల ల్యాప్టాప్. నేను రివ్యూ చేసిన వాడాను ఒక 20 days కాబట్టి చెప్తున్నాను. దీన్ని మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు వచ్చే ప్రైస్ రేంజ్లో తీసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని నేను 58,000 రూపాయలకు పర్చేజ్ చేశాను. అర్థమవుతుంది మీకు? 58,990 రూపాయలు, 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తే 58,000 రూపాయలకు పర్చేజ్ చేశాను. బట్ రైట్ నౌ మీకు ఆఫర్లో వచ్చేసి మీకు 49,990కి వస్తుంది. కాదు, కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇది మీకు కేవలం తక్కువ మీకు వచ్చేసి ఇది మీకు 43,740 రూపాయలు, అంటే 43,700 రూపాయలకు వస్తుంది. 43,700 రూపాయలకి దీనికి మించి ఒక ల్యాప్టాప్ ఉందని మీరు చూపించలేరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఆన్ పేపర్ కానీ స్పెక్స్ కానీ రియల్ టైంలో నేను టెస్ట్ చేసి కూడా చెప్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే హానర్ ల్యాప్టాప్ కొనాలా వద్దనేది కొంతమందికి హానర్ మీద బిలీవ్ ఉండదు. వాళ్ళు ల్యాప్టాప్ అంటే HP డెల్ అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు డిఫరెంట్ సినారియో. బట్ లేదు, బ్రాండ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ మీ అనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆఫర్. ఈ ప్రైస్ రేంజ్లో ఇంకోటి ఆఫర్ చేయలేరు. ఎందుకంటే ఒకటి మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది, బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది. మీకు ల్యాప్టాప్ బిల్డ్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ వెరీ లేటెస్ట్ ప్రాసెసర్, అంటే 13th జనరేషన్ i5 13420H అయితే యూజ్ చేశారు. సో 14th జనరేషన్ నడుస్తుంది, ఇంకా అన్ని ల్యాప్టాప్స్ రాలేదు. 13th జనరేషన్ 13420H సిరీస్ ప్రాసెసర్ అనేది పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ 16GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. వెరీ పవర్ఫుల్ ర్యామ్ ఇది. మీకు DDR5 ర్యామ్, DDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 16GB. ఇందులో 8GB వేరియంట్ ఉంటుంది, అది మీకు ఇంకా 40,000కే వస్తుంది. మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ 40,000లో కావాలనుకుంటే 8GB వేరియంట్కి వెళ్ళండి. బట్ బెటర్ 16GBకి వెళ్ళండి, ఎందుకంటే ఇది మీకు ఆన్ బోర్డ్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఇక అలానే మీకు 512GB NVMe స్టోరేజ్ ఉంటుంది, SSD. అండ్ డిస్ప్లే వచ్చేసి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. 100% sRGBతో వస్తుంది. ఇది కూడా మీకు 16:10 రేషియోతో వస్తుంది అనమాట. రైట్ నో ఛార్జింగ్ అయితే లేదు, టెస్టింగ్ అయింది నైట్ అంతా. అండ్ 60 Wh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు డీసెంట్ ఎనఫ్ ఉంటుంది. ఈజీగా 3 to 4 hours బేసిక్ యూసేజ్లో ఈజీగా వస్తుంది. మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 4 hours పైన వస్తుంది నాకు చాలాసార్లు, బట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 1.4 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో మీరు దీన్ని ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. 43,000 రూపాయలకి ఇంతకు మించి మీకు బెస్ట్ డీల్ రాదు బ్రదర్. మీరు హానర్ బ్రాండ్ అనేది పెద్ద ఇష్యూ కాదనుకుంటే
అనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. 58,000 కంటే నేను ఆలోచించేవాడిని, 55,000 కంటే ఆలోచించేవాడిని, 54,000 53,000కి వస్తే తీసుకోండి అని నేను రివ్యూలో సజెస్ట్ చేయబోతున్నాను. అట్లాంటిది మీకు 43,000కి వస్తుంది. ఆలోచించకండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేయండి. నెక్స్ట్ డీల్ వచ్చేసి మనకి లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 అనమాట. ఒకవేళ మీరు ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలి 50,000 రూపాయలు అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. ఇది రెగ్యులర్గా 60,000 రూపాయలు ఉంటుంది బ్రదర్. ఇది Ryzen 7 6800H అనేది మనం ఇదే చేసాం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 6800H లేకపోతే Ryzen 5 వేరియంటో చేసాం మనం సేమ్ ల్యాప్టాప్ని, ఎగ్జాక్ట్ గుర్తులేదు. Ryzen 7 6800H అనేది వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. దాంతోపాటు మనకి ఏదైతే డిస్ప్లే ఉందో ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది, అండ్ అలానే మీకు RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా ఒక మంచి గేమింగ్ ప్యాకేజ్ ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని మీరు ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్స్ టీజీపీ కూడా దీని వచ్చేసి మీకు 85 వాట్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది, అండ్ నంప్యాడ్ కూడా మీకు చూడడానికి ఉంటుంది, డెడికేటెడ్ నంప్యాడ్ అనేది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, అండ్ అలానే మీకు రిమైనింగ్ స్పెక్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. సో 8GB 512GB కాబట్టి ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా 60,000 ఉంటుంది, బట్ రైట్నో మీకు 56,999 చూపిస్తుందన్నమాట ఓపెన్ చేస్తే. బట్ విత్ కార్డ్ ఆఫర్ వచ్చేసి మీకు ఇది 49,740 రూపాయలకు వస్తుంది. ఐసిఐసిఐ కార్డు కనుక యూజ్ చేసి మీరు ఈఎంఐ పెట్టుకుంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీన్ని కొట్టే ల్యాప్టాప్ కూడా ఆ ప్రైస్ రేంజ్లో 100% లేదు. మీకు ఒకవేళ అసలు RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో అక్కడ దొరకవు. విత్ RTX 3050తో పాటు Ryzen 7 6800H తోటి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ దట్ బడ్జెట్. ఖచ్చితంగా మీరు ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 50,000 అంటే ఒక్క నిమిషం ఆలోచించుకుంటే దీన్ని తీసుకోవచ్చు. నాది పూచి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అవుతుంది అక్కడ మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది రెగ్యులర్గా మనకు వచ్చేసి 65,000 అయితే ఉంటుంది, బట్ రైట్ నో ఇది మీకు కేవలం 50,000కి వస్తుంది కార్డ్ ఆఫర్ తోటి. మీరు ఓపెన్ చేస్తే 59,990 ఉంటుంది, బట్ ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే మీకు ఏకంగా దగ్గర 10,000 వరకు డిస్కౌంట్ వచ్చేసి మీకు 50,740 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఇది కూడా మంచి ఆప్షన్, ఒక స్టూడెంట్ ఆప్షన్. లెనోవో అంటే మీకు హానర్ లాంటి బ్రాండ్ నుంచి వద్దు అనుకుంటే మాత్రం 50,000లో మీకు ఇది తీసుకోవచ్చు. i7 12th జనరేషన్ 1255తో వస్తుంది, 16GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే చూడడానికి ఉంటుంది మీకు, అండ్ అలానే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా మీకు కొంచెం సాలిడ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 50,000 రూపాయల్లో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇక నా ఆల్ టైమ్ పిక్, బెస్ట్ పిక్ ఇది వచ్చేసి 60,000 63,000 రూపాయలు మీరు ల్యాప్టాప్ చూస్తుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్రౌండ్ ప్యాకేజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఇదే ప్రైస్ రేంజ్లో నువ్వు Asus VivoBook 15లో నాకు i5 13500H వస్తుంది కదా, ఎందుకు ఈ ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇది మీకు Asus ZenBook 14X OLED. ఇది వచ్చేసి i5 12500H ప్రాసెసర్తో వస్తుందన్నమాట. మనకి Asus VivoBook 15లో i5 13500Hతో వస్తుంది, బట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కాంప్రమైజ్. డిస్ప్లే వివింగ్ యాంగిల్స్ అంత గొప్పగా ఉండవు, బిల్డ్ క్వాలిటీ అంత బాగుంటుంది. బట్ వెన్ కమ్స్ టు ZenBook సిరీస్ మీకు స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది. సంథింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు ఏదైతే డిస్ప్లే ఉందో 14 inches 2.8K రెజల్యూషన్ తోటి OLED డిస్ప్లే వస్తుంది మీకు, అండ్ దట్ టు 90Hz రిఫ్రెష్ రేట్తో. మీరు ఎప్పుడైనా సార్ ల్యాప్టాప్ కొనేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది మీకు ఒక స్టూడెంట్ పర్పస్కి, ఒక ఆఫీస్ పర్పస్కి i5 12500H అనేది చాలా ఎక్కువ, సరిపోవడం కాదు చాలా ఎక్కువ. అట్లాంటిది ఒక ఆల్రౌండ్ ప్యాకేజ్, డిస్ప్లేలో మంచి OLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్, హై రెజల్యూషన్ తోటి మంచి బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఏదైతే నంప్యాడ్ ఉందో ఇల్యూమినేటెడ్ నంప్యాడ్, అంటే మనకి ఏదైతే నంప్యాడ్లోనే మనకి లైట్ ద్వారా మనకి నంప్యాడ్ అయితే వస్తుంది, అది ఒక మంచి విషయం. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు, MS ఆఫీస్ ఉంటుంది, 16GB ర్యామ్తో వస్తుంది, 512GB స్టోరేజ్తో వస్తుంది, అండ్ i5 12500H అనేది వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ Wi-Fi 6E కూడా ఈ బడ్జెట్లో మీకు చూడడానికి ఉంటుంది. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అవుతుంది. HDR రిజల్యూషన్, HDR డిస్ప్లేతో వస్తుంది, DCI-P3 100% కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని కొట్టే ల్యాప్టాప్ ఇంకోటి అయితే లేదు, దట్ ఈస్ ఫర్ షూర్. ఇది కూడా మీకు LPDDR5 ర్యామ్తో వస్తుంది, Gen 4 SSDతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం దీన్ని 80% వదులుకోకండి. ZenBook 14X రెగ్యులర్గా 74,000 ఉంటుంది బ్రదర్. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ తోటి 63,490 రూపాయలకు వస్తుంది. 63,490 రూపాయలకు విత్ ICICI కార్డ్ బ్యాంగ్ ఫర్ బక్. మీరు ఒక మంచి స్టూడెంట్ ల్యాప్టాప్ కావాలి, ఏకదమ్ ఆల్రౌండ్ అయి ఉండాలి, బిల్డ్, డిస్ప్లే, వైఫై కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, మీకు పర్ఫార్మెన్స్ కానీ అన్ని కలగాల్సిన ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండ్ కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఈజీ టు క్యారీ, 1.4 kgs వెయిట్, పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. 60,000 బడ్జెట్లో ఉంటే మాత్రం వేరే సినారియోస్ వదిలేండి. 13,500తో వస్తుంది Asus VivoBook 15, బట్ గుర్తుపెట్టుకోండి డిస్ప్లే అనేది అంత బాగాలేదు, కాంప్రమైజెస్ ఉన్నాయి.
వివింగ్ యాంగిల్స్ చండాలంగా ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి నేను వాడినని చెప్తున్నాను, అది వాడాను ఇది వాడాను కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇట్లాంటి డీల్స్ చాలా వస్తు పోతుంటాయి. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన డీల్స్ అన్ని మీకు ఎంత ప్రైస్ దగ్గర 10,000 తగ్గాయి. ఇట్లాంటి చాలా వస్తు పోతుంటాయి. మీరు ఎన్నో డీల్స్ ఛానల్ చూడండి, చాలా డీల్స్ ఛానల్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చాడు. నేను చెప్పిన డీల్స్ అట్లాంటి వాటిలో రిఫ్లెక్ట్ అవుతున్నాయా, ఇప్పటివరకు అయ్యాయా మీరు ఫాలో అవుతుంటే చూడండి. మోస్ట్లీ అయితే మనకు వచ్చేసి లెనోవో ఐడిప్యాడ్ గేమింగ్ 3 అయింది. అది కూడా నేను పెట్టాక చాలామంది కాపీ కూడా పెట్టారు, దట్ ఈ సెకండరీ. సో ఓన్ రీసెర్చ్ తోటి నాలెడ్జ్తో పెట్టే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. జాయిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.